ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మా నాన్న మీలాగే ఎందుకు ఆలోచించడం జబర్దస్త్లో మీ జర్నీతో కంపేర్ చేస్తే దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ అవతారం. యాక్చువల్లీ ఈ సినిమా కథ వచ్చి విమానం అనే ఒక సినిమా వచ్చింది, మీరు చూస్తుంటారు. విమానం అనే ఒక సినిమా డైరెక్టర్ శివప్రసాద్ యానాల్ గారిది ఈ కథ. కానీ ఈ సినిమా చేస్తున్న టైము ఫాదర్ సన్ రిలేషన్షిప్ బాండింగ్ అవుతున్నప్పుడు, సీన్స్ అవుతున్నప్పుడు మీకు నాన్నని తలుచుకున్నారా? ఈ ప్రపంచం మొత్తంలో ఇంకా నాకు ఎటువంటి రిలేషన్స్ ఉన్నా కూడా ఈ బ్లడ్ రిలేషన్స్ కావు. ఫస్ట్ బ్లడ్ రిలేషన్ అంతే కదా. మళ్ళీ నాకు మా నాన్న పుట్టేశాడు అని చెప్పి ఇలా పట్టుకొని. సో మీరు మీ బిడ్డని పట్టుకున్న సీన్ని మీరు సినిమాలో ఎక్కడో పొందుపరిచారు. ఒక తండ్రి మాట విని అడవులకి వెళ్ళిన కొడుకు కథ రామాయణం. ఇక్కడ ఒక కొడుకు మాట విని ఇంకా చాలా దూరం వెళ్ళిన తండ్రి కథ రాఘవ. పెళ్ళెలా అయింది ధనరాజ్ మీది? ఒక్కొక్కదానికి ఒక పెద్ద పెద్ద స్టోరీస్ ఉన్నాయి మేడం. యాక్చువల్లీ ఇది ఒక సాడ్ అండ్ బ్యూటీ రెండూ ఉన్నాయి. టోటల్గా నాకు మదర్ లేరు, ఫాదర్ లేరు మేడం. నాకు ఇద్దరు కొడుకులు. ఇండస్ట్రీలో నేను హీరో అవుదామని వచ్చాను. నేను ఇంకా వేరే థాట్ ఏం లేదంటే, ఒకవేళ వేరే థాట్ ఏదైనా ఉందని మీ దగ్గర చెప్తే అది అబద్ధమే. జబర్దస్త్ నుంచి బయటికి రావడం అన్నది అది కాన్షియస్, ఇంకా సినిమాల్లో బిజీ అయిపోవడం వల్ల ఇంకా నేను నెక్స్ట్ సీజన్ నుంచి ఉండను అని చెప్పాల్సి వచ్చిందా మీరు? జబర్దస్త్ వదిలేసి వచ్చేద్దాం కాదు. ఒకరోజు ఈ ఇన్సిడెంట్ ఎవరికి తెలియదు మేడం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. అండ్ 2025 సంవత్సరం వచ్చేసింది. హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ ఇయర్లో మనం యాంటిసిపేట్ చేసే చాలా విషయాలు అండ్ ఎస్పెషల్లీ సినిమాల్లో బాగా హల్చల్ చేస్తున్న ఫిల్మ్ ఏది అంటే ఆర్ఆర్ఆర్ అయిపోయింది కదా. ఇది ఆర్ఆర్ మాత్రమే. ఈ ఆర్ఆర్ ఏంటంటే రామం రాఘవం. టైటిల్ చాలా ఎమోషనల్గా ఉంది, వింటేనే ఇంటెన్స్గా అనిపిస్తుంది. ఇందులో ప్రధాన భూమిక పోషించడంతో పాటు దీనికి దర్శకత్వం వహించిన ధనాధన్ ఫటాఫట్ ధనరాజ్ మనతో ఉన్నారు. ధనరాజ్ జర్నీ యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్, అందరికీ తెలుసు కొంతవరకు. ఇవాళ ఈ సినిమా విశేషాలు అయితే తెలుసుకుందాం, జర్నీలోని కొన్ని సంగతులు కూడా. ధనరాజ్ నమస్కారం. మీరు జుట్టు కట్ చేసుకొచ్చారు? లేదు, నేను తిరుపతి మొక్కు అది అలా పెరిగి ఇప్పుడు స్టాండ్ అలా ఉందా? నేను లాస్ట్ టైం నేను అనుకున్నాను మనం నటించిన సినిమాలో ఒక సీన్ ఉంది కాబట్టి ఆ సీన్ మళ్ళీ అవాయిడ్ చేయడానికి మీరు ఏమైనా జుట్టు పట్టుకుంటారు లైవ్ లో కట్ చేసుకొచ్చాను. కాదండి, బేసిక్ అందరూ ఏమైతే సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా బాగా ఆడింది దేవుడా అని చెప్పి మొక్కు తెచ్చు. నేనేంటంటే చాలా కాన్ఫిడెంట్ గా, దేవుడా పని అయిపోయిన దగ్గర తర్వాత నీ దగ్గర రావడం ఎందుకు, ముందే వస్తున్నాను, మంచి సినిమానే తీశాను కదా అని ఇచ్చేసా. సో అయితే భగవంతుడు కనికరించి కటాక్షించి టీజర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఒక సీరియస్ ఫిల్మ్ ధనరాజ్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. కానీ మీ వాయిస్లో ఏం బేస్ అండి, డైలాగ్ చెప్తుంటే ఒక్కొక్క డైలాగ్. చాలా మంది ధనరాజ్ అన్న పేరు ఒకటి, వాయిస్ ఒకటి చూసి కొత్త వాళ్ళు ఏమనుకుంటారంటే వీడేమో 6-7 అడుగులు ఉంటాడు, ఇలా ఇలా ఉంటాడు, నీ వాయిస్కి నీకు సంబంధం లేదేంటి అనే వాళ్ళు అందరూ. నాకు అలా జరిగిపోయింది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. జబర్దస్త్లో మీ జర్నీతో కంపేర్ చేస్తే దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ అవతారం. అవును అవును. సో రాఘవ క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు? యాక్చువల్లీ ఈ సినిమా కథ వచ్చి విమానం అనే ఒక సినిమా వచ్చింది, మీరు చూస్తుంటారు. విమానం అనే ఒక సినిమా డైరెక్టర్ శివప్రసాద్ యానాల్ గారిది ఈ కథ. ఆయన రాసినప్పుడు విమానం ఇది రెండు రాశారు. ఇప్పుడు విమానం నేను డైరెక్షన్ చేస్తానండి అంటే అప్పుడు నేనే సముద్రకని గారి దగ్గర తీసుకెళ్ళి మంచి స్క్రిప్ట్ విన్నానన్నా, ఈయన నాకు స్కిట్లు రాస్తూ ఉంటారు, మీ గోల్ ఏంటి అని అడిగితే డైరెక్షన్ అన్నారు. నాకు సముద్రకని గారు తెలుసు, మీరు చెప్పిన కథలో ఆ క్యారెక్టర్ సముద్రకని గారు బాగుంటారంటే నేను కూడా అదే అనుకున్నాను అన్నారు. అన్న మీరు ఏంటి వింటారంటే ఆయన విన్నాడు. విన్న తర్వాత అది ఇమీడియట్లీ పిక్ అయింది. అయిపోయిన తర్వాత సార్ ఇంకో కథ రాశారు కదండి, అప్పటికి ఆ సినిమా టైటిల్ ఏం లేదు. అందులో మరి రాఘవ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది, మరి ఏం సార్ నాకు ఇస్తారా ఈ కథ అని. నేను పట్టుకొని తిరుగుతాను, ఎవరైనా ఓకే అన్నారంటే చేద్దామని అనగానే అంత ఇన్స్పైర్ చేసిందండి. అంటే రాఘవ లాంటి కొడుకులు నాకు తెలిసి కోర్టులో ఒకరు కూడా ఉండరు. సముద్రకని గారి క్యారెక్టర్ పేరు దశరథ రామం. దశరథ రామం అంటే రామం అన్న రాఘవ అన్న రాముడికి 2 పేర్లు. తండ్రి కొడుకులాగే, అంటే తండ్రి షాడోనే కొడుకు అని నమ్ముతాను నేను. అందుకని ఫస్ట్ పోస్టర్ మీరు చూస్తే ఇద్దరు తండ్రి కొడుకులు ఉంటుంది. మా టైటిల్ కూడా రెడ్ కలర్లో ఉంటుంది. మంచి ఇలా గీశారు కదా. ఎందుకంటే బ్లడ్ రిలేషన్ కదండి రెడ్. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒకటి చెప్పాలనుకున్నా. మీరు అడిగినట్టు రాఘవని నేను ప్రేమించినట్టుగా నాకు తెలిసి నేను చాలా క్యారెక్టర్లు చేసినా కూడా ఆ టైంకి అది కొంచెం ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చింది. కానీ నాకు ఎందుకో ఆ రాఘవ క్యారెక్టర్ చేసినప్పుడు అరే ఒక మంచి కిక్కు ఇంకా మళ్ళీ రాదేమో
మనం ఇంట్లో ఎప్పుడైనా సరే ఏం సినిమా చేసామంటే రే రామం రాఘవలో రాఘవ క్యారెక్టర్ చేశాను అని చెప్పుకోవడంత తృప్తినిచ్చిందండి. భలే కాంబినేషన్ మీ ఇద్దరిది. అవునండి. అండ్ తండ్రి కొడుకుల కథలు ఇలాంటి ఎమోషనల్ స్టోరీస్ ఈ మధ్య చాలా తగ్గిపోయాయి. సో రఘువరన్ బీటెక్ కానీ విఐపి కానీ డాన్ కానీ ఇట్లా చేసాము. నేను అదే భయపడ్డాను. ఈయనేమో ధనుష్ గారికి ఫాదర్గా చేశారు, శివకార్తికేయన్కి ఫాదర్గా చేశారు, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళకి చేశారు. మరి నేనేమో కమెడియన్ కదా, నేను వెళ్ళి క్యారెక్టర్ తండ్రిగా మీరు చేస్తే బాగుంటుందని అడిగితే ఆయన ఏమంటారో అని ఆలోచించాను. ఆయన ఏమన్నారంటే రే నేను ఎవరికైనా ఫాదర్గా చేస్తాను, కానీ ఆ క్యారెక్టర్ ఏంటి, దాంట్లో ఎంత పొటెన్షియాలిటీ ఉంది అని, ఈ క్యారెక్టర్ నేను చేస్తున్నాను ఎవరికైనా చెప్పు అని ఫస్ట్ ధైర్యం ఇచ్చింది సముద్రకని గారు. ఎలా పరిచయం మీకు అసలు? నేను జెండాపై కపిరాజ్ అని ఆయన డైరెక్షన్ చేశారు ఒక సినిమా నాని గారితో, తమిళం తెలుగు. తెలుసు, అవును. జైమ్ రవి గారేమో తమిళ్, తెలుగులో నాని గారు. అందులో నేను ఏదో 2 సీన్స్ క్యారెక్టర్ చేయడానికి వెళ్ళాను. కానీ ఆ 2 సీన్స్ చేసినప్పుడు ఆయన తమ్ముడు తంగం అనేవాళ్ళు, తంగం అంటే బంగారం కదా, ప్రతి ఒక్కరితో అటాచ్మెంట్ చాలా బాగుంటుంది ఆయనతో. అదొక్కటే అండి పరిచయం. అంటే ఆయన అది కూడా గుర్తుపెట్టుకొని విమానం కథ విన్నారనమాట. ఆయన ఏంటంటే అరే లైఫ్లో మనం చాలా సినిమాలు చేస్తూ ఉంటాం, కానీ తృప్తినిచ్చే పాత్రలు మనం వెతుక్కొని వచ్చినప్పుడు మాత్రం వదలకూడదు, అవి మాత్రం మనం చేసేయాలరా, ఎనీ కాస్ట్ మనం చేసేయాలని. అదే అలాగండి. ఆయనే ఈ సినిమాకి ముందు తమిళ్ కానీ తెలుగు కానీ, అందుకని ఆయన ఉన్నారని తమిళ్ తెలుగు సేమ్ డేట్ రిలీజ్ అనుకుంటున్నాము. 2 వెర్షన్స్, నాట్ డబ్బింగ్. తమిళ్ ఒక షాట్ ఉంటే తెలుగు ఒక షాట్ ఉంటుంది, అలాగే తీసామన్నమాట. యా. సో అయితే మొత్తానికి మీరు డైరెక్టర్గా ఇలా రావడం అండ్ ఆల్సో ఈ ఫిల్మ్ చాలా ఇంటెన్స్ అండ్ సీరియస్ సినిమా అవ్వడం ఒక మెసేజ్ అయితే ఉంటుంది. ఏంటి మెసేజ్ యాక్చువల్లీ అంటే, ఎందుకంటే మీరు టీజర్ చూస్తే మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ఏం జరుగుతోంది ఇక్కడ, పడట్లేదా వీళ్ళిద్దరికి, ఏంటి కొడుకుని ఇంత విమర్శించడం ఏంటి, కొడుకుని ఆయనే కంప్లీట్గా అసలు ఆయన ఇమేజ్ని డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేయడం ఏంటి అని చెప్పి. అంటే ఈ సినిమా థియేటర్కి జనాలు వస్తే మేడం ఎంతమంది వస్తారో నేను చెప్పలేను. ఇప్పుడు థియేటర్కి జనాలు రావడం తక్కువైంది. బట్ మేము చేసే పబ్లిసిటీ లేకపోతే టీజర్ నచ్చో ఏమో, వచ్చిన జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు సినిమా ఇంటికి వెళ్ళిపోద్ది మేడం, వాళ్ళని కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. ఈ సినిమాకి మేము అనుకున్న ముఖ్య ఉద్దేశం సూపర్ డూపర్ హిట్ అయ్యి కాసులు వర్షం కురిసేసి దీనికన్నా ఈ సినిమా చూసి రాఘవ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కళ్ళు ఇద్దరు మారినా కూడా చాలా గొప్ప విషయం, మనం గొప్ప అచీవ్మెంట్ చేసాం కదా అనేది ఉద్దేశం మేడం. ఉన్నారు, ఏ కథ పుట్టినా కూడా బయట నుంచి ఇన్స్పిరేషన్ లేకుండా పుట్టదు. అవును. అలా మేము విన్న కథలు చదివిన దాంట్లోంచి చూస్తే ఇలాంటి రాఘవ అనే క్యారెక్టర్లు కోటికో ఒకళ్ళు ఉన్నారు, మొత్తం రాఘవలే ఉండరు. అసలు అలాంటి రాఘవ అనేవాడు ఒక్కసారి ఆలోచిస్తే, అందుకనే నేను ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్దాం అనుకున్నాను, మీ తండ్రి అయితే మీ కొడుకుతో ఈ సినిమాకి రండి, మీరే కొడుకైతే మీ తండ్రిని తీసుకురండి అని. ఎందుకంటే ఇది తండ్రి కొడుకులు ఫ్యామిలీతో కలిసి చూడాలి. ఎక్కడో చోట తండ్రి మీద కోపం ఉండడం సహజం, కొడుకు మీద కోపం ఉండడం, అది పీక్కి వెళ్ళిపోతే మనం అణుచుకోదగిన మన చేతుల్లో ఉన్న విషయాన్ని కూడా మనం వదిలేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళి సరిదిద్దుకోలేని తప్పు ఒకటి ఏదైనా ఉంటే అది మళ్ళీ ఎప్పటికీ అది చేయలేము అనేది బాగా నచ్చింది మేడం. అందుకని ఈ సినిమాకి డైరెక్టర్ నేను కాదు మేడం. అదే తెలుసు. అదే ఈ సినిమాకి నేను ఓన్లీ యాక్టర్ రాఘవని చేద్దామని వెళ్తే మా పృథ్వీ పోలవరపు గారు ప్రొడ్యూసరు. ఫస్ట్ ఈ సినిమాకి హీరో ఎవరంటే పృథ్వీ పోలవరపు. ఎందుకంటే సేవింగ్స్ అన్నీ తీసుకుని వచ్చి నా మీద నమ్మి ఆ కథను నమ్మి ఇప్పటి వరకు ట్రావెల్ చేసుకుంటూ లేదు మనం అసలు వదలకూడదు, ఈ సినిమాని జనాలు ఖచ్చితంగా చూపించాలి, ఏవో చిన్న ఆఫర్లు వచ్చినా అలా కాదు ఇది కొంచెం చూపించాలని నమ్మిన వ్యక్తి. అలాంటి ప్రొడ్యూసర్ నిజంగా లేకపోతే కనుక ఇలాంటి కథలు రావు మేడం. నా భయం ఏంటంటే ఇలాంటి సినిమాలు కనుక జనాలు థియేటర్కి వచ్చి చూడకపోతే ఇంకా రాసే పెన్నులో ఇంకు వేరేలాగా రాసేస్తుంది. అంటే ఆల్రెడీ మారింది మీరు అన్నట్టు, రైట్. అడపదడప ఇలాంటివి వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు ఒక హోప్ ఉంటుంది. మంచి కథలు మనం చెప్పగలం అని హోప్ ఉంటుంది. ఎక్కడో మలయాళం సినిమాలు చూసి మనం భలే తీశారా, తమిళ సినిమా చూసి భలే తీశారా అంటే మన దగ్గర వచ్చినప్పుడే అది ఎందుకో చిన్న చూపు ఉంటుంది. ఇందులో సెన్సిబిలిటీస్ తెలుస్తున్నాయి, కొంచెం డిఫరెంట్ గా ఉంది, కెమెరా లైటింగ్ మొదలుకుని ఆ లుక్కే డిఫరెంట్ గా ఉంది. డెఫినెట్ గా ఉంటుంది మేడం. కానీ ఇంత సీరియస్ సినిమా మీరు రిలేట్ కాగలిగారా? మీరు అంత కామెడీ చేశారు కదా. అంతే మేడం. అంటే ఇప్పుడు నవ్వించడమే ప్రపంచంలో అన్నిటికన్నా చాలా కష్టమైన విషయం. ఒక హాస్య నటుడు ఖచ్చితంగా నవ్వించాడంటే మిగతా రసాలన్నీ ఈజీగా చేసేస్తాడు అనేది నా ఉద్దేశం. వాళ్ళకి మనం కరెక్ట్గా త్రో చేయకపోతే అప్పుడు ప్రాబ్లం వస్తుంది. కానీ ప్రతిదీ చెక్ చేసుకొని, సముద్రకని గారు మాట చెప్పారు నాకు, ఆయన డబ్బింగ్ చెప్తూ ఆయన చెన్నైలో ఏడ్ చేసి కౌగిలించుకొని ఆయన ఆఫీస్కి రమ్మన్నారు.
అరే కొన్ని షాట్లు నేను ఒక పెద్ద డైరెక్టర్, ఆయన పేరు చెప్పకూడదు, అందుతో పోల్చి చెప్పారు ఆయన. అర్థం లేకుండా ఒక షాట్ కూడా పెట్టలేదురా. కొన్ని కథలు మనం కోరుకుంటాం, కొన్ని కథలు వచ్చి నువ్వే చేయాలని చెప్తే అదే ఈ కథ నిన్ను డైరెక్షన్ చేయమని కోరుకుంది, అందుకని ఇన్నాళ్ళు నువ్వు వెయిట్ చేసావేమో. అది ఈ సినిమా తర్వాత నేను ఇంకా దుర్మార్గమైన పాత్రలు, కోపము తెప్పించే పాత్రలు చేయనురా, ఇలాంటి సినిమా నాకు తృప్తినిచ్చిందిరా అన్నారు. అంతకన్నా నేను సక్సెస్ ఏం కోరుకుంటాను. అవును, కరెక్ట్, అంతే కదా. ఎందుకంటే ఆయన నేషనల్ అవార్డు గ్రహీత. అవును, చాలా సీరియల్స్ చేశారు, డైరెక్షన్ చేశారు, పెద్ద పెద్ద సినిమాలు చేశారు. అలాంటి వ్యక్తి పొగుడుతుంటే ఓ మనం తప్పు చేయలేదు, మనం తప్పు చేసినా ఎవరికి తెలియలేదు, అలా జరిగింది మేడం. కానీ ఈ సినిమా చేస్తున్న టైము ఫాదర్ సన్ రిలేషన్షిప్ బాండింగ్ అవుతున్నప్పుడు, సీన్స్ అవుతున్నప్పుడు మీకు నాన్నని తలుచుకున్నారా? ఈ సినిమా కథ మొదలెట్టినప్పుడే నాన్నని తెలుసుకున్నాను. అంటే టోటల్గా నాకు మదర్ లేరు, ఫాదర్ లేరు మేడం. నాకు 2 కొడుకులు. మా పెద్ద అబ్బాయిని నేను నాన్నగా, చిన్న అబ్బాయిని అమ్మగానే అనుకుంటుంటాను ఈ జర్నీలో. అందుకనే ఇందులో అమ్మ క్యారెక్టర్ కూడా వెరీ ఇంపార్టెంట్. ప్రమోదిని గారు, మా అమ్మ పేరు పెట్టాను కమలా అని. సముద్రగని గారికి కూడా మా నాన్నగారి పేరు సత్యరాజు, అది పెడదాం అనుకుని లేదులే ఆ క్యారెక్టర్ రామం రాఘవం అని మా ప్రభాకర్ ఆదిపాక గారు చెప్పారు. ఆయనే చెప్పి నేను ఫస్ట్ దీనికి తనయుడు అనుకున్నాను మేడం టైటిల్. తనయుడు అనుకుంటే లేదండి ఇది ఇందులో రామం రాఘవం అనే టైటిల్ నేను అనుకుంటున్నాను, ఎలా ఉందని చెప్పంగానే యూనిట్కి నచ్చింది. ఇదంతా ప్రభాకర్ గారి క్రెడిటే. అప్పుడు నేను పెట్టలేను పేరు, అందుకని సరే ఆ వృత్తి ఒకటి ఉంది, మా నాన్నగారు లారీ డ్రైవర్, దాన్ని దేవా అని చెప్పేసి ఒక క్యారెక్టర్ ఉంది, అది హరీష్ ఉత్తమన్ గారు చేశారు. ఆ లారీ బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చి మా నాన్నగారి గెటప్ ఏదైతే ఉంటుందో అది కొంచెం పెట్టడానికి ట్రై చేశాను మేడం. అదే ఆయన నేను కొడక అని పిలుస్తుంటాను నన్ను. నేను కూడా కొంచెం ఎమోషన్ అయినప్పుడు డాడీ అని పిలుస్తుంటాను. ఎందుకంటే మేమిద్దరం చాలా మంది పోస్టర్ చూడంగానే నిజంగా అచ్చుగుద్దినట్టు, అంటే ఎక్కడో ఒక విధమైన సిమిలారిటీ ఉంది. అది అసలు నమ్మరు అన్నట్టు లేదు, అలా ఉన్నారా మీరు ఇద్దరు. ఆయన ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు, రాత్రులు పగళ్ళు ఆయనకున్న డేట్లు. ఆ టైంలో మేము కథ చెప్పినప్పుడు ఆయన డేట్లు ఇచ్చినప్పుడు బ్రో జరుగుతుంది, ఆయనకున్న టెన్షన్స్, ఆయన కమిట్ అయిన సినిమాలు అన్నీ వదిలేసి అరే ఒక అప్పుడు బాగా చలికాలం మేడం, దుప్పటలా కప్పుకొని రాత్రి 1:30 5 అవుతుంది, నువ్వు నా గురించి ఆలోచించుకు నువ్వు అన్నారు. అలా ఎవరు ఎంకరేజ్ చేస్తారు మేడం. అంటే కష్టాలు బాగా పడి వచ్చారు కాబట్టి ఒక కొత్త వ్యక్తి కష్టాన్ని ఆయన బాగా గుర్తిస్తారు, చాలా అందరినీ గుర్తిస్తారు. కానీ ఆ లెక్కను చూస్తే ధనరాజ్ మీ జర్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్. మీరు ఏ విధంగా అంటే కష్టాలు పడి మీరు దాదాపు డబ్బు కోసమే వచ్చారు కదా, సంపాదన కోసమే వచ్చారు ఇండస్ట్రీకి అని చెప్పాలా? కాదు మేడం, ఇండస్ట్రీలో నేను హీరో అవుదామని వచ్చాను. నేను ఇంకా వేరే థాట్ ఏం లేదు. ఒకవేళ వేరే థాట్ ఏదైనా ఉందని మీ దగ్గర చెప్తే అది అబద్ధమే. చాలా మంది ఊరి నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చేది హీరో అవుదామని వస్తారు మేడం. మా టైంలో చూసుకుంటే 1999 అప్పుడు వచ్చే వాళ్ళందరూ హీరో. ఇప్పుడు కాబట్టి కొంతమంది కమెడియన్లు అవుదాం, జబర్దస్త్ వద్దాం, లేదా విలన్ అవుదాం, రైటర్ అవుదాం, ఇట్లా కొంతమంది అంటే అప్పట్లో 80% అందరు హీరో అవుదాం అనుకున్నారు. మీరు వచ్చినప్పుడు చాలా మరి దెబ్బలు తగిలాయా, డకాముక్కీలు? లేదు, అయ్యో అందరిలాగే మేడం. అంటే నేనేదో స్పెషల్ అని చెప్పను, కానీ నేనేమనుకున్నానంటే ఊరి నుంచి పారిపోయి వచ్చేసాను, చదువు మానేశారు. 9th 10th చదివాను. వచ్చేసిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, నేను అనుకునేవాడిని మేడం, అంటే ఇది చిరంజీవి గారి ఇల్లు అయితే పక్కన బాలకృష్ణ గారి ఇల్లు, ఆ పక్కన నాగార్జున గారి ఇల్లు, ఆ పక్కన వెంకటేష్ గారి ఇల్లు, ఫిలిం నగర్ అంటే ఫిలిం వాళ్ళే ఉంటారు, ఇక్కడ కాకపోతే అక్కడ కాకపోతే ఇక్కడ అనుకున్నాం. కానీ అందరూ సెక్యూరిటీ గార్డులకి పరిచయం తప్ప లోపల ఎవరికి పరిచయం కాలేదు. తర్వాత అర్థమైంది ఏంటంటే, ఇంట్లో టైంకి తినరా అంటే మనం తినకుండా, కాలు చేతులు కూడా కడుక్కోకుండా ఇట్లా నీళ్లు పోసేసుకొని అన్నం తినేసి ప్లేట్ ఇట్లా ఇస్తేసి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు మనకు ఆ వాల్యూ తెలియలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది, కరెక్ట్గా ఆ టైంకి ఆ పేగు అరుస్తుంది అన్నం తినాలి అని. అప్పుడు పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు అని. అప్పుడు నేను ఫిలిం నగర్లో ఆనంద్ సినీ సర్వీస్ పక్కన ఒక మెస్ ఉండేది, అక్కడ సర్వర్గా జాయిన్ అయ్యాయి. అక్కడే భోజనం చేస్తూ సినిమా ఫోటోలు పట్టుకొని రామానాయుడు స్టూడియోలో అవన్నీ తిరిగి చాలామంది అసలు నేను అంటే అందరిని అన్నట్టే, అసలు ఏంటి నీ పర్సనాలిటీ ఏంటి, నువ్వేంటి, నీకు ఎవరు ఇస్తారు ఛాన్స్ అంటే, అవును నాలో టాలెంట్ లేదు నిజం అని చెప్పి ఆ టాలెంట్ కోసం మా సూపర్ స్టార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఆయన ఒక మహానుభావుడు భోజనం పెట్టి ఫ్రీగా యాక్టింగ్ నేర్పించారు. అప్పుడు మా సత్యం యాబీ గారు ఇంతమంది డబ్బులు కట్టి నేర్చుకుంటుంటే నేను అందరూ ఆ పిల్లల బెడ్షీట్లు అన్నీ మడతెట్టి కరెక్ట్గా క్లాస్ టైంకి వచ్చి వాళ్ళకి ఏం కావాలో చూసుకోవడం. అక్కడే మన చెమ్మక్ చంద్ర,
నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడల, నేను, ఇంకా క్రాంతి అని సీరియల్ రైటర్, అందరం అక్కడే పరిచయం అనమాట. అలా అలా చేస్తూ చేస్తూ మెల్లిగా ఉన్న టైంలో పక్కనే సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఉండేది. అది అంతకుముందు హీరోయిన్ రవళి గారిది, వాళ్ళ బ్రదర్ విజయ్ గారు ఉండేవాళ్ళు అక్కడ. అలా అలా జరుగుతుంటే ఈ సూపర్ గుడ్లో కీర్తి గారు అని, అందాల రాముడు దీప్తి గారు, సారీ, నా యాక్టింగ్లో ఇది నేర్చుకుంటున్నాం, మాకు ఎక్స్పీరియన్స్ కావాలంటే, అవునా రాజా సినిమా క్లైమాక్స్ జరుగుతుంది అని చంద్రాని నన్ను తీసుకుని వెళ్ళి, ఆ వెంకటేష్ బాబు గారు వెనకాల ఆటో సీన్ ఉంటుంది కదా, సౌందర్యం వెనకాల మేము ఉంటాం, మీరు గమనిస్తే. అది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ భారతీయ విద్యాభవన్లో జరిగింది. అది అప్పుడంతా మీరు మరి భుక్తి ఫుడ్ అక్కడ పెట్టేవారు? ఇంకా మా మాస్టర్ గారు బాగా చూసుకున్నారు, తల్లిదండ్రులు. అప్పటికే మా అమ్మగారు మళ్ళీ వచ్చేసారు. నేను హోటల్లో పనిచేయడం చూసి మా నాన్నగారి దగ్గర క్లీనర్గా చేశాను. ఆయన అప్పుడు ట్రంకాల్ ఫోన్ చేస్తే మా అమ్మ వచ్చి ఏడ్చి, అప్పటికి నాన్నగారు లేరు అక్కడ, మనకి ఎవరు లేరమ్మా, నేను ఇట్లా ఇండస్ట్రీలో ఎదగాలనుకుంటున్నాను అంటే, అమ్మగారు అపోలో హాస్పిటల్ ఆయాగా వచ్చి ఆయన ఓ 200-300 పెట్టి ఇల్లు తీసుకొని నేను ఇన్స్టిట్యూట్కి వెళ్తూ, ఇవన్నీ ఉన్నాయి మేడం. నేను ఎందుకు దీన్ని చాలా గొప్పగా చెప్పనంటే, దిస్ ఇస్ మై పెయిన్ ఓన్లీ. అవతల వాళ్ళకి అది పెయిన్ కాదు. రెండోది, అవతల వాళ్ళది నాకన్నా చాలా పెద్ద పెయిన్ అయి ఉంటుంది, ఉండుంటాయి. ఒక రకరకాల మీదో కథ, నాదో కథ, కెమెరామ్యాన్ గారిదో కథ, అందరిదో ఒక కథ ఉంటుంది కదా, చూసి వచ్చాం. బట్ అది మర్చిపోకుండా నాకు గుర్తు పెట్టుకోవడం చాలా ఇంట్రెస్ట్. అవును, కొమ్ములు రాకూడదు. అట్లా కాదు, చాలా ట్రెమెండస్ సక్సెస్ కదా ధనరాజ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎంత నమ్మకం ఉంటే మీ మీద మీకు నిలదొక్కున్నారు. పారిపోతారు, కష్టం వస్తే పారిపోతారు. అవును మేడం. ఫుడ్ లేదు, 4 రోజులు కష్టం వస్తే పారిపోతారు. అవును మేడం, వెళ్ళిపోతారు. చూశాను మేడం, నన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోతారు. నేను అలా అడిగిన వాళ్ళకి ఒకటే చెప్పాను, తమ్ముడు నాకు అప్పుడు ఏంటంటే ఆర్థిక పరిస్థితి బాగోక, నేను 9వ తరగతి చదవడం వల్ల వేరే ఆప్షన్ లేక, వెనక్కి వెళ్తే కూడా ఏం చేయలేమని ఒక భయం, ముందుకే వెళ్ళాలని ఒక గోల్, అలా వచ్చాను. ఇప్పుడు మీరందరూ ఏంటంటే డిగ్రీ ఇంజనీరింగ్ చదివేసి మీకు బైక్ ఉండి ఇంట్లో డబ్బులు పంపించే అంత ఉంది. మాలాగా ఫోటోలు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. మీకు యూట్యూబ్ ఉంది, కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, పరిచయాలకి ఈజీగా మొబైల్స్ ఉన్నాయి, సమ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఏదో ఒకటి మీ టాలెంట్ చూపించుకోవడానికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. మీరు వచ్చి ఒక 1 year 2 years ఒక గోల్ పెట్టుకోండి. 1 year 2 years గోల్ పెట్టుకొని, ఆహా ఇది అవ్వట్లేదు, ఇక్కడ ఉంటే మన కెరియర్ నాశనం అయిపోద్ది అనుకొని అప్పుడు మీరు వెళ్ళండి. మీరు ఏంటంటే వచ్చి 1 monthలోనో 2 monthsలోనో అయిపోదామంటే అది ఇండస్ట్రీ కష్టం అని చెప్పేవాడిని చాలామందికి. అదే మేడం, ఏంటంటే మనకు వేరే ఛాన్స్ లేక, ఎందుకంటే నా పర్సనాలిటీకి నేను మూటలు మొయ్యలేను, ఏ జాబు చేయలేను, నాకు ఓన్లీ ఇదొక్కటే కనిపించింది. ఇందులో నేను ఎలాగైనా, ఒకసారి మీరు చూస్తే ఇండస్ట్రీలోనే ఉండాలని నేను ఎంత తప్పనగా ఉన్నానంటే, ఇప్పుడు కూడా యాక్టర్గా చేశాం, జబర్దస్త్ చేసిన తర్వాత దాని ముందు సినిమాలు చేసాం, బిగ్ స్క్రీన్ అయినా చిన్న స్క్రీన్ అయినా స్క్రీన్ సైజ్ మారుతుంది కానీ మన యాక్టింగ్ మారదనుకొని అన్నీ చేసాం. ఓ రియాలిటీ షోకి వెళ్ళాం, ఆ తర్వాత ఛానల్స్ మార్చుకున్నాం, ఆ తర్వాత హీరోగా చేయాలనుకున్న తపంతో పొడ్డిచ్చేసాం, హీరోగా సక్సెస్ అవ్వలేదు అన్న తర్వాత మళ్ళీ షోస్ అవన్నీ స్టేజ్ షోస్ ఫస్ట్ టైం చేసుకొని స్టేజ్ షోస్ అవన్నీ చేసుకున్నాం. ఆ తర్వాత లేదు మళ్ళీ దీన్ని చేయాలని డైరెక్షన్ చేసాం. అంటే ఇక్కడ ఈ క్రాఫ్ట్స్లోనే వర్క్ చేయడం తప్ప నాకు వేరే వర్క్ రాదు. అవును, ఇక్కడే ఉంటాను మేడం. రేపొద్దున ఇది కాకపోయినా ఇంకా ఏదైనా యూట్యూబ్లో అయినా వెళ్తాను, లేకపోతే ఏదైనా చేస్తాను, లేకపోతే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఏదైనా ఇంటర్వ్యూలు అయినా స్టార్ట్ చేస్తాను, కానీ నేను ఎక్కడికి వెళ్ళలేను మేడం. ఇక్కడ ఇది అలవాటు అయిపోతే ఇంకెక్కడికి వెళ్తారు? ఇదొక మీరు వెళ్ళాల్సిన అవసరం కూడా రాదు అసలు. చెప్పలేం కదా, వ్యసనం కరోనా వస్తుందని మనం అనుకున్నావా? అదే అలా చూస్తే అంటే అందరికీ పెద్ద కష్టం వస్తుంది, దానికి అంత పెద్ద సొల్యూషన్ పక్కనే ఉంటుందని నమ్ముతాను నేను. అది ఒక రకంగా మంచి పని చేసింది, ఒక రకంగా అంతే కదా. సో అయితే మరి అది అలా జబర్దస్త్లో మాత్రం మీరు జబర్దస్త్గా ఉన్నారు. అవును మేడం, మంచి పేమెంట్, అంటే చాలా మంచి పేరు వచ్చింది, మంచిగా మీరు స్థిరపడింది అక్కడే కదా. అవునండి, అసలు నాకు సినిమా ప్రొడ్యూస్ చేయడానికి కూడా డబ్బులు ఇచ్చిందంత చేసిందండి జబర్దస్త్. అవును, చాలా మంచి మంచి ఇన్నింగ్స్ అది. అవునండి, ఇప్పటికీ చాలామంది జబర్దస్త్ మానేసిన విషయం తెలియక, సార్ జబర్దస్త్లో మీ స్కిట్స్ చాలా బాగుంటాయండి అని అంటుంటారు. అంటే అది రిపీట్ టెలికాస్ట్ అవ్వడమో, లేకపోతే అది యూట్యూబ్లో ఉండిపోవడమో, లేకపోతే వాళ్ళు అప్పుడు చూసుండడమో. నాకు ఇప్పుడు మా అమ్మ నాన్న ధనరాజ్ అని పేరు పెట్టారండి. ఎక్కడో ఒక 2-3 కలిసి, పంతులు గారు వాళ్ళందరూ కలిసి పెట్టిన పేరు. మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొన్ని దాంట్లో ఆ పేరు ఇంత దూరం వచ్చింది అందరికీ తెలిసడం చాలా గొప్ప విషయం. అయితే జబర్దస్త్ అనేది సినిమా థియేటర్కి తీసుకెళ్తుంది మేడం, టీవీ వాళ్ళ బెడ్రూమ్కి వచ్చేస్తుంది. అవును, ఆ చిన్న పిల్లలు కూడా అంటే ధనరాజ్ అనడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నా ఇంటి పేరు కన్నా ముందు ఈ ధనాధన్ అనేది కూడా యాడ్ అయిపోయి ఉంది. గొప్ప విషయం మేడం. అంటే ఉన్నాయి,
మన కష్టానికి కొన్నిసార్లు ఫలితం దక్కింది, కొన్నిసార్లు దక్కాలని కోరుకుని దక్కలేదు. జర్నీ మేడం, అంతే, ఇదంతా ఒక జర్నీ. సో జబర్దస్త్ నుంచి బయటికి రావడం అన్నది అది కాన్షియస్, ఇంకా సినిమాల్లో బిజీ అయిపోవడం వల్ల ఇంకా నేను నెక్స్ట్ సీజన్ నుంచి ఉండను అని చెప్పాల్సి వచ్చిందా మీరు? కాదు మేడం, ఇది టోటల్గా ఏంటంటే జబర్దస్త్ మానేయాలని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. మాకేంటంటే 13 ఎపిసోడ్లు అని చెప్పారు. అది రేటింగ్ బాగా వచ్చేసరికి మళ్ళీ 13 ఎపిసోడ్లు కంటిన్యూ చేసి, అప్పటికి కూడా నేను అప్పటికే నాకు తెలిసి జగడం, పరుగు, ఇట్లా కొంచెం మన పిల్ల జమీందారు, ఇలాగ నేను సినిమాలో కూడా కొంచెం నోటెడ్గానే గోపి ఉన్నాను మేడం. అంటే ఏమైపోయిందంటే మాకు అప్పుడు రోజుకు 3 ఎపిసోడ్లు తీసేవాళ్ళు మేడం. అంటే మార్నింగ్ ఒక 10 o'clock స్టార్ట్ అయితే ఒక 6 టీమ్ లీడర్స్ చేసేసరికి అది ఒక 4, రిజల్ట్స్ అంత అయినాక 5 బ్రేక్, మళ్ళీ 1 hour తర్వాత మళ్ళీ ఒక స్కిట్, అది రాత్రి 11-12కి మళ్ళీ ఒక బ్రేక్, మళ్ళీ 1 గంటకో 2ంటికో అది మళ్ళీ 4 అయిపోయేది, 4-5 అట్లా 3 ఎపిసోడ్లు తీసేవాళ్ళు. 3 ఎపిసోడ్లు తీసిన తర్వాత మేము ఇంటికి వెళ్ళి ఇంకా పడుకోవాలి. పడుకున్న తర్వాత ఆ డే పోయింది. ఆ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ నెక్స్ట్ వీక్కి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి రాసుకోవాలి. ఓ మీరే రాసుకునేవారు? అంటే మేము ఇప్పుడు నా స్కిట్లకి ఇప్పుడు ప్రసన్న బెజవాడ అనే అతను ఉండేవాడు, నా దాంట్లో రాటో రాంప్రసాద్ ఉండేది. ఏదున్నా కూడా టీమ్ లీడర్ ఐడియాలజీ నుంచే, మీరు ఏది చెప్పినా కూడా ఇది బాగాలేదు బాగుందని చెప్పడానికి టీమ్ లీడరే మెయిన్ ఉంటుంది. వాళ్ళు కాన్సెప్ట్ చెప్పినాక అది నచ్చలేదు, ఇలాంటి కాన్సెప్ట్ వేరే వాళ్ళు చేస్తున్నారు అని అనేవాళ్ళు. అప్పుడు అది రాసుకోవడానికి ఒక 2-3 రోజులు పట్టేది. ఈ 2-3 రోజుల తర్వాత రిహార్సల్స్ తర్వాత షూటింగ్, మళ్ళీ షూటింగ్, సేమ్ ప్రాసెస్. ఇప్పుడు టోటల్గా మనకి ఏంటంటే వేరే సినిమాకి డేట్లు ఇవ్వడానికి, ఇప్పుడు సినిమా డేట్లు ఎలా ఉంటుంది కాంబినేషన్, అవును సేమ్ ఇక్కడ కూడా కాంబినేషన్. నాగబాబు గారు, రోజా గారు, ఇటు అనసూయ గారు, లేకపోతే రష్మి గారు, మిగతా 6 టీమ్ లీడర్లు, కంటెస్టెంట్లు, ఫ్లోరు, ఇన్ని ఉండే. ఇక్కడ ఇచ్చేస్తే అక్కడ చేయలేం. అక్కడేమో మన లైఫ్ టర్న్ అయిపోయి మన బిగ్ స్క్రీన్ కదా చూద్దాం అనుకున్నాం అనేది ఒక చిన్న ఇది ఉండేది అప్పట్లో. సో ప్రాబ్లం ఏమైపోయిందంటే, అమ్మో మనం చాలా స్ట్రెస్ తీసుకుంటున్నాము అని అప్పుడప్పుడు చేసి ఆల్మోస్ట్ ఒక 70 స్కిట్లు ఏదో చేశాను, 70 స్కిట్లు. ఆ తర్వాత ఈ సినిమా బిజీ, ఎడవలి పడిపోయాం. వాంటెడ్గా జబర్దస్త్ వదిలేసి వచ్చేద్దాం కాదు. ఒకరోజు ఈ ఇన్సిడెంట్ ఎవరికి తెలియదు మేడం, మీరు వేణుని కూడా ఇంటర్వ్యూ చేశారు, నేను చూశాను. ఇప్పుడు మీరు వేణుని వేణు చెప్తాడేమో అని కొంచెం చూశాను. నేను యాక్చువల్లీ పనిలేని పులిరాజు అని ఒక సినిమా జరుగుతుంది మేడం, నేను హీరోగా చేస్తున్నాను. అది యూసుఫ్ గూడ్లో గణపతి ఎదురుగా ఫోటోషూట్ ఏదో జరుగుతుంటే వేణు అండ్ ఏడుకొండల మేనేజర్ వచ్చారు. వచ్చి ఆలీ గారు ఆలీ టాగీస్ అని ఒకటి చేస్తున్నారు, సడన్గా ఆయనకి ఏదో డేట్లు ఇబ్బంది వల్ల చేయట్లేదు, ఇప్పుడు దాన్ని మా టాగీస్గా మార్చారు. దాంట్లో వేణు నువ్వు ఇద్దరు యాంకర్ బాగుంటుంది అనగానే నేను వేణు వచ్చాడు. ఏంటంటే లేదు చేద్దాం, ఎంతకాలమైన మనం కంటెస్టెంట్గా ఉంటాము, చేద్దామంటే అయితే ఒక పని చేద్దాం, ఒకసారి దీప్తి గారికో కీర్తి గారికో మల్లెమాలకి చెప్దామంటే, అప్పుడు వేణు అన్నాడు లేదు ఆ షో వేరు ఈ షో వేరు, అది గురువారం ఎప్పుడు వస్తుంది, ఇది ఆదివారం మధ్యాహ్నం వస్తుంది, ఇక్కడ మనం ఏంటి కమెడియన్స్, అది ప్రాబ్లం ఏమి ఉండదు కదా అన్నారు. సరే అయినా కూడా ఒకసారి చెప్తే బెటర్ ఏమో అన్నాను. వేణు సరే నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. నేను ఏం చేశానంటే ఇక్కడ నెక్స్ట్ డేనే షూట్ చేస్తాం. షూట్ చేసేసి నేను వెళ్ళి ఇట్లా మేడంతో మాట్లాడాను, శ్యామ్ ప్రసాద్ గారి వాళ్ళ పాపతో. మేడం ఇట్లా సడన్గా చేసామండి, ఇది చెప్దాం అనుకుంటున్నాను, సేమ్ అండి మీ డేట్లకి వాటికి ప్రాబ్లం రాదంటే ఆవిడ ఒక మంచి మాట అన్నారు. చూడన్నా ఎప్పుడు ఎక్స్క్లూజివ్నెస్ ఒకటి ఉంటుంది, మీరు ఇక్కడ కనిపించి అక్కడ కనిపిస్తే అది పెద్ద ఎక్స్క్లూజివ్ అవ్వదు కదా, ఓ పని చేయండి, మీరు అది చేసేసి కంప్లీట్ చేయండి, మీకు మల్లెమాలలో ఎప్పుడైనా సరే మీకు ఇది ఉంటుంది, మీరు అది చేసేసేసి ఇక్కడికి రండి అన్నారు. అదేమైంది 13 ఎపిసోడ్లు అంటే జబర్దస్త్ డైరెక్షన్ చేస్తున్న సంజయ్ గారు కూడా ఆ టైంలో ఇటు వచ్చేసారు. ఓహో సరే ఆయన మేము 13 అనుకున్నాం, అది మెల్లిగా 24 ఎపిసోడ్లు అలా అయిపోయి అది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి మళ్ళీ వద్దామనుకున్నప్పుడు మాకు సినిమాలు కొంచెం బిజీగా ఉండి దాని తర్వాత ఇక్కడికి వచ్చినాక అప్పుడు వాళ్ళు పడిన స్ట్రగుల్ అర్థమైంది. మేము సడన్గా 2 టీమ్ లీడర్లు వెళ్ళిపోయాం. ఇప్పుడు ఎవరు టీం లీడ్ చేయాలి? అవును, వాళ్ళకేమో నెక్స్ట్ 1 వీక్లో షూటింగ్ అనగా మేము వెళ్ళిపోయాం. ఇప్పుడు వాళ్ళు సుధీర్ని తయారు చేసి అటు వేణు వాళ్ళ కంటెస్టెంట్ సుధీర్ గెటప్ సీన్ చేసి నా దాంట్లోంచి రామ్ ప్రసాద్ని తీసుకొని వెళ్ళి అటు పెట్టి నా దాంట్లో చేస్తున్న రాకేష్కి ఒక టీం ఇచ్చి రాకింగ్ రాకేష్కి ఆర్పి అండ్ రాకింగ్ రాకేష్కి టీం చేసి వాళ్ళు షఫిల్ చేసి వాళ్ళు ఎంత కష్టపడ్డారో అనే విషయం మేము మర్చిపోయాం. దట్స్ వై వాళ్ళకి ఎక్కడో ఒక చిన్న
ఉంటారు కదా. ఆ తర్వాత మేము కూడా ఎక్కువ వెళ్ళి ఇది చేయలేదు. దాని తర్వాత నితిన్ భారత్లు వచ్చి సంజీవ్ వెళ్ళిపోయినాక డైరెక్టర్ మారిపోయాడు. ఇదంతా ఒక తెలియకుండా ఒక చిన్న కొలాప్స్ అలా జరిగింది. బట్ నో రిగ్రెట్స్ కదా. రిగ్రెట్స్ అంటే మనమైతే చెప్పేసాం, చెప్పారు, కాలం నిర్ణయించింది. కాలం నిర్ణయించింది. బహుశా మార్పు అన్నది తథ్యం కదండి. ఇప్పుడు ఎంతకాలం మీరు చేసినా ఇంకో 70 చేస్తారు, అప్పటికైనా ఆగాల్సిందేగా. అవును మేడం, ఎన్నెన్ని తీసుకుని వస్తాం. ఆఖరికి మేము ఏం చేసాం, జుట్టు దగ్గర నుంచి కాలు వేలు వరకు ఏమేమి చేయగలమో అన్ని చేసేస్తాం. అదే ఇప్పుడు ఏం చేసినా కూడా ఇంకా ఎవరో చేసినట్టే ఉంటుంది తప్ప కొత్తది రాదు మేడం. మేము ఆఖరికి థింగ్స్ మీద దగ్గర నుంచి, విషయాల దగ్గర నుంచి, కాంటెంపరీ మ్యాటర్ దగ్గర నుంచి అన్ని విషయాలు చేసేస్తాం. మాకు కూడా ఏంటంటే మనం బోరు కొట్టక ముందే వచ్చేయాలి. మనం బోరు కొట్టినాక వాళ్ళు పంపించకూడదు. అది కరెక్ట్, 100% కరెక్ట్. ఆ తృప్తి ఉండాలంటే అలా వచ్చేయాలని అనుకున్నాం. అలా జరిగిపోయింది మేడం. అది ఇప్పుడు మీ సక్సెస్ని అమ్మ నాన్న చూసారా? నాన్నగారు నాకు 8-9 ఇయర్స్ ఉన్నప్పుడే చనిపోయారండి లారీ యాక్సిడెంట్లో. మదరు నాతో వచ్చేసినాక ఆవిడ చూసిన ఒకే ఒక్క సినిమా ఏంటంటే జై, నా ఫస్ట్ మూవీ. ఆ సినిమాలో తేజ గారు, అక్కడే వేణు నేను కూడా పరిచయం. తేజ గారు ఒక సీన్, ఒక చిన్న పాటలో ఇది ఉంటుంది. మా అమ్మ గిలాక్సీ థియేటర్ అని కింద మీకు షేక్పేట్లో ఉంటుంది. అందులో నన్ను కత్తితో పొడుస్తారు. అది యాక్చువల్లీ బొమ్మకి పొడుస్తారు కదా, మా అమ్మకి తెలీదు. అప్పుడే ఫస్ట్ టైం మా అమ్మ DTS చూడడం. కొడంగానే నానా అంది. అమ్మ అది బొమ్మమ్మ, నేను ఇక్కడ బతికే ఉన్నాను కదా అన్నాను. ఆ సినిమా ఒకటే చూశారు. ఆ తర్వాత మంతా చనిపోయాను. అమ్మ కానీ చాలా నిలదొక్కుని మీరే, మీకు అమ్మ నాన్న ఇప్పుడు పిల్లలైతే. అంతే మేడం. పెళ్ళెలా అయింది ధనరాజ్ మీది? ఒక్కొక్కదానికి ఒక పెద్ద పెద్ద స్టోరీస్ ఉన్నాయి మేడం. యాక్చువల్లీ ఇది ఒక సాడ్ అండ్ బ్యూటీ రెండూ ఉన్నాయి దీంట్లో. నేను డ్యాన్స్ క్లాసులు చెప్పేవాడిని మేడం. ఓ డాన్స్ వచ్చా మీకు? అనుకునేవాడిని, అంటే పక్కన వాళ్ళకి రాకపోతే నాకు వచ్చాను అంతే. అయితే మీకు డెఫినెట్గా వచ్చా మన ఇద్దరి మధ్యలో. మన ఇద్దరు మాస్. యాక్చువల్లీ మా ఇన్స్టిట్యూట్లో నేను యాక్టింగ్ అదంతా నేర్చుకున్నప్పుడు మేడం, మా మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ విజయ్ గారు, ఆయన డాన్సర్స్ యూనియన్కి ప్రెసిడెంట్గా కూడా చేశారు. ఆయనతో కొన్ని నేర్చుకున్న తర్వాత నేను క్లాసెస్ చెప్పడానికి ఒక ఇన్స్టిట్యూట్, మీకు చెప్పాలంటే కంట్రీ క్లబ్లో బూగి అని ఒక డ్యాన్స్ కాంపిటీషన్ పెడితే నాకు అందులో 3rd ప్రైజ్ వచ్చింది. అప్పుడు ఒక ఆవిడ నన్ను పిలిచి, బాబు మా పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తావా అంటే నేర్పిస్తాను. ఎంత అంటే 1000 రూపాయలు. 1000 రూపాయలా అంటే వాళ్ళు బేగంపేటలో ఉంటారు. సరే అక్కడికి వెళ్ళడం, బస్ పాస్ తీసుకోవడం. బస్ పాస్ తీసుకుంటే అప్పుడు ఎంత మేడం, అయితే 150 రూపాయలతో అయిపోయేది. ఇలా క్లాస్ చెప్తున్నాను. నేను చెప్పిన క్లాస్ ఎవరికంటే హీరో నిఖిల్ వాళ్ళ మదరే పిలిచారు. హీరో నిఖిల్ వాళ్ళ సిస్టర్కి ఆ పిల్లోడు ఉండేవాడు. ఆ పిల్లోడు వచ్చేసి కౌరవుడు అని నాగబాబు గారి సినిమాలో కొడుగ్గా చేశాడు. అప్పుడు నిఖిల్ కూడా వచ్చేవాడు. వచ్చిన తర్వాత అది వేరే టాపిక్ యాక్చువల్లీ. అది 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 బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఏంటంటే, ఇది కంప్లీట్ చేసి అది చెప్తాను, లవ్ స్టోరీ ఇది. అతను వచ్చాడు, మా ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న డైలాగులు అన్నీ చెప్పాను, అంతా అయిపోయింది. తను బాగా ఇచ్చేసాను. ఆ తర్వాత ఎందుకో ఆ క్లాసు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఇప్పుడు డ్యాన్స్ ఎందుకని వాళ్ళు వదిలేశారు, అంతా అయిపోయింది మేడం. నేను యువత అని ఒక సినిమా చేస్తానికి నన్ను పరశురామ్ గారు పిలిచారు. ఎందుకంటే పరశురామ్ గారు పరుగు సినిమాకు అసోసియేట్. నేను పరుగు చేశాను. దాంతో ఆయన ఒక క్యారెక్టర్ రాశారు. అది రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక ఖైదీ క్యారెక్టర్. నేను అలా వెళ్ళిపోతుంటే భయ్యా అని ఒక సౌండ్ వచ్చింది. భయ్యా అని సౌండ్ వస్తే తిరిగి చూస్తే నిఖిల్. అప్పుడు జగడం చూసి పరుగు అవన్నీ చూసి పిలిచారు. నన్ను గుర్తుపట్టారా భయ్యా అన్నాడు. లేదు భయ్యా, నా పేరు నిఖిల్ భయ్యా, మీరు నాకు డ్యాన్స్ అన్నీ నేర్పించారు. నిఖిల్ నువ్వా అంటే అప్పటికే హ్యాపీ డేస్ ఇవన్నీ కూడా సూపర్గా ఉన్నాడు కదా తను. నిఖిల్ నాకు గుర్తుపట్టలేదు, అప్పుడు ఇంత పెరిగిపోయావా ఇదంటాను. భయ్యా థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను హ్యాపీ డేస్ సెలెక్ట్ అవ్వడానికి మీరు చెప్పిన డైలాగే. అది వెళ్ళి శేఖర్ కమ్ముల్ గారి దగ్గరికి వెళ్ళి ఆడిషన్లో చెప్పాను. చెప్తే సూపర్ బాగుందని చెప్పి సెలెక్ట్ చేశారు భయ్య. ఆ రోజు మీరు డైలాగ్ నేర్పించరు అని ఇప్పుడు తను కలిసినప్పుడల్లా అది చెప్పేవాడు. ఇంత గుర్తుపెట్టుకున్నావు, థ్యాంక్ యూ సో మచ్ అన్నాం. అదే అలా జరిగింది మేడం. ఆ తర్వాత నేను దివాకర్ బాబు గారు ఇల్లు ఉండేది ఫిలిం నగర్లో, మీకు ఐడియా ఉంది. దాని ఎదురుగా మిషన్ కొడుతుంటారు, కింద కారు పార్కింగ్ అని పెట్టారు. నేను ఆ పార్కింగ్లో కార్లు ఏం లేకపోతే ఉండి నేను ఇన్స్టిట్యూట్గా వాడుకుంటానని చెప్పి దాన్ని నేను ఒక ఇన్స్టిట్యూట్ చేసి, నేను స్టార్ ఫిలిం ఇన్స్టిట్యూట్ అని బోర్డు పెట్టి అక్కడున్న పిల్లలందరికీ 200-300 రూపాయలు అని ఒక క్లాస్ పెడితే చాలామంది ఏంటంటే
క్లాసికల్ డ్యాన్స్ అడిగేవాళ్ళు. మనకి ఈ డ్యాన్సే రాదు, ఏదో వాళ్ళకి రాదని నేర్పిస్తుంటే క్లాసికల్ ఎలా అని చెప్పి ఎంక్వైరీ చేస్తే అది మాగంటి కాలనీ ఉండేది పైన. అక్కడ ఎవరో ఒక అమ్మాయి కొంచెం క్లాసికల్ వచ్చు అంటే ఆ అమ్మాయిని పిలవంగానే అమ్మాయిని చూడంగానే అమ్మాయిని చూసి ఐ లవ్ యూ అని చెప్పేసారు ఫస్ట్ టైం చూడంగానే. మిమ్మల్ని చూడగానే నేను మీరు చెప్పారు అంటే ఇడియట్ ఏం మాట్లాడతానని వెళ్ళిపోయింది. కామనే కదా మన అందరికి చెప్తాం కదా అని అయిపోయింది. ఆ టైంలో నేను దర్గాలో ఉండేవాడిని. ఫిలిం నగర్ నుంచి నేను దర్గాకి వెళ్ళాను. డోరు అలా తీసి చూస్తే మా అమ్మగారు అలా పడుకున్నారు. ఏమే తిన్నావా అని అడిగాను. ఏం మాటలేవు. చూస్తే అర్థమైపోయింది మా అమ్మగారు చనిపోయారు. సిస్ క్యాన్సర్ పేషెంట్. అప్పుడే థర్డ్ స్టేజ్ కీమోలు అన్నీ చేయించాం. కానీ మన వల్ల స్థాయికి మించి ఆవిడ చెప్పలేదు మనకి. చెప్తే వీడు ఏం చేయగలరు ఇప్పుడు, మనసులో అది పెట్టుకుని కెరీర్లో ఇచ్చేసుకుంటాడు అని చాలా స్ట్రగుల్గా ఉండేది. ఎందుకంటే ఈ డ్యాన్స్ క్లాస్ నుంచి వచ్చే డబ్బులు లేకపోతే వేరే మనకు ఉపాధి లేదు. అప్పుడు చాలామందికి ఫోన్ చేసాము, అందరి పరిస్థితులు అలాగే ఉన్నాయి. అప్పుడు సర్లే అని ఈ అమ్మాయికి కూడా చేసాం. అందరు చేసే ప్రాసెస్లో ఆ రాత్రి 11-12:30కి ఈ అమ్మాయికి కూడా చేస్తే, నీ పక్కన ఎవరు ఉన్నారంటే నా పక్కన వాసు అని ఫ్రెండ్ ఉన్నాడంటే వాసుని పంపించాను. సో వాసు వెళ్ళాడు. వచ్చి హాఫ్ అన్ అవర్ తర్వాత దాని దగ్గర డబ్బులు లేవంటారా అని, డబ్బులు లేనప్పుడు ఎందుకు పిలిచింది, ఇక తోడు ఉండాలి కదా నాకు అంటే లేదా అని ఇదిగోరా అమ్మాయి పట్టీలు, అమ్మాయిది ఏదో ఉంగరం, అమ్మాయి కమ్మలు అవన్నీ ఇచ్చిందిరా. వాకయ్యి నేను పెద్ద అంటే ముందు డబ్బులు వచ్చినాయి అనే దాని మీద ఉండి మార్వాడి షాపు ఒక ఆయన ఉంటే అర్ధరాత్రి లేపి తాకట్టు పెట్టి ఆ డబ్బులతో మా అమ్మగారి ఇదంతా చేసాం. అమ్మాయి వచ్చింది. వస్తే నాకు భయం పుట్టుకుంది. ఏం భయం పుట్టుకుందంటే, ఇప్పుడు నాకేంటంటే అన్నం ఎలా వండుకోవాలో తెలీదు, బట్టలు ఎలా ఉతకాలి, ఇల్లు ఎలా అంట్లు ఎలా తోమాలి, ఇట్లా ఏ థింగు నాకు తెలియదు. ఇలా ఉండిపోయాను. అలా ఉండిపోతే పక్కింటి వాళ్ళు పిలిచి భోజనం పెట్టడం ఇలాంటి థింగ్స్ జరుగుతున్నాయి. కానీ ఇంకా మళ్ళీ రాదా, ఎప్పుడో చిన్నప్పుడు నాన్న కోల్పోయాము, ఇప్పుడు కరెక్ట్గా అమ్మను కోల్పోయాము. ఏంటి నా లైఫ్ నాకు అర్థం కావట్లేదు. ఇది నేను చెప్తుంది 2007. ఇలా ఉంది ఏంటని ఆలోచిస్తుంటే అమ్మాయి పబ్ ఇయ్యమని చెప్పి అమ్మాయి ఒక రెసిపీ తీసుకొని వచ్చింది. కిచిడి టైప్ సంథింగ్. తిను అంటే నాకేం తినబుద్ధి కావట్లేదు, ఏం లేదంటే అమ్మాయి నువ్వు ఫస్ట్ తిను, నీకు నేను ఉన్నాను, నువ్వు తిను అంటే ఉండడం అంటే ఏంటి, నేను లైఫ్ లాంగ్ ఉంటాను, ముందు తినంది. అన్న తర్వాత అమ్మాయి నాతోనే ఒక 2 రోజులు ఉన్న తర్వాత పెళ్లి చేసుకున్నాం. అంటే అప్పుడు ఎవరు లేరు. నేను అమ్మాయి పెద్దమ్మ గుడికి వెళ్ళి, వాళ్ళ పేరెంట్స్ అదే చెప్తాను, పెద్దమ్మ గుడికి వెళ్ళి తాళి కట్టేసి, ఇంకా ఏదో కీడు జరిగిన చోట మేలు జరగాలి, మంచి జరగాలని పెద్దవాళ్ళు చెప్పారు. అంతా అయిపోయింది. ఇంకా ఆ ఇల్లుని వదిలేసి ఇంకొక ఇల్లు ఒక 500 రూపాయలు, ఇది 400 అయితే ఒక 500 రూపాయలు ఇల్లు తీసుకొని బాగా కష్టపడాలి అని చెప్పి చేసుకుంటున్న టైంలో అప్పుడు అడిగాను అమ్మాయిని ఒక 1 వీక్ తర్వాత, అవును మీకు తల్లిదండ్రులు ఉంటారు కదా, మర్చిపోయాను అడగడం అని. మా నాన్నే అంటే నేను ఇప్పుడు సోలో కదా మేడం, నాకు ఆ థాట్ రాలేదు, చుట్టాలు ఉంటారు ఇది ఉన్నారు అని. అమ్మాయి ఒక పెద్ద లిస్టు చెప్పింది. లిస్ట్ చెప్తే వాళ్ళ అక్కతో తను బాగా క్లోజు. వాళ్ళ అక్కకి చెప్తే వాళ్ళ అమ్మ నాన్న ఇంకా మా కూతురు చచ్చిపోయింది, మా కూతురు సంబంధం లేదు, చదువుకోమని పంపిస్తే ఇదేంటి అదేంటి అని పేరెంట్స్ ఎలా మాట్లాడతారో అలా మాట్లాడి ఇంకా నీళ్ళు పోసేసుకున్నాము. లేదు అని, చూడమ్మా ఇప్పుడు నువ్వు ఎవరు లేరు, నీకు నాకు ఎవరు లేరు, ఇప్పుడు నువ్వే నాకు అమ్మ, నేనే నీకు నాన్న, ఓకే అని అలా మెల్లిగా సినిమాలు చేసుకుంటుంటే తను ప్రెగ్నెంట్. అప్పుడు కూడా చెప్పాం, అప్పుడు కూడా రెస్పాండ్ లేదు. వాళ్ళ అక్క మాట్లాడుతుండేది. ఆ తర్వాత కరెక్ట్గా డెలివరీ, నేను పెళ్ళిగాని ప్రసాద్ అనే సినిమా షూటింగ్లో ఉన్నాను. రాత్రి నేను వచ్చి చూస్తే అమ్మాయి ఏడుస్తుంది, ఏంటంటే నొప్పులు వస్తున్నాయని. అప్ప అని చెప్పి తనని తీసుకొని వెళ్ళి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే దర్గాలోనే తీసుకొని వెళ్తే వాళ్ళు ఏమో వేడి నీళ్ళు కావాలని అడిగారు. వేడి నీళ్ళు కావాలంటే నేను ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళు పెట్టుకొని అది పట్టుకొని వస్తే చల్లగైపోయాయి. మళ్ళీ తీసుకొచ్చి ఇట్లా చాలా చాలా అంటే ఆ టైంలో పడాల్సిన పెయిన్ అన్ని నేను కూడా మీరు కూడా ప్రసవ వేదన పడి వెళ్ళిన తర్వాత నా చెయ్యి ఇలా పట్టుకొని నువ్వు వెళ్తే నేను కన్నానంటే ఇట్లా చెయ్యి పట్టుకుని ఇట్లుంటే మా పెద్ద అబ్బాయి సుక్కుని కనింది. దాని తర్వాత అది ఇంటున్నా నాకు భయం అది పట్టుకొని. అంటే ఈ ప్రపంచం మొత్తంలో ఇంకా నాకు ఎటువంటి రిలేషన్స్ ఉన్నా కూడా ఈ బ్లడ్ రిలేషన్స్ కావు, ఫస్ట్ బ్లడ్ రిలేషన్ అంతే కదా. మళ్ళీ నాకు మా నాన్న పుట్టేశాడు అని చెప్పి ఇలా పట్టుకొని అలా చూస్తూ తెల్లారి ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చింది. ఇంకా ఇవన్నీ పోయినాయి, మనవన్నీ చూసుకుంటారు కానీ పోయి. ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు వాళ్ళే నా ఫ్యామిలీ, నన్ను కొడుకు కన్నా ఎక్కువ చూసుకుంటారు.
చాలా బాగా చూసుకుంటారు. మా అత్తయ్య కానీ, మామయ్య కానీ, మా వదినలు కానీ, లేకపోతే మా మరదలు కానీ, మా సో మీకు ఒక brother కుటుంబాన్ని ఇచ్చింది మీ చాలా ఆవిడ. అంటే నేను అదే చెప్పాను. నేను ఆ, నాకు ఆ సినిమా సీతారామం సినిమాలో క్లైమాక్స్లో సుమంత్ గారితో దుల్కర్ గారు మాట్లాడతారు. సార్ ఒకవేళ వెళ్ళిపోవాల్సి వస్తే మీరు వెళ్తారు సార్, నేనే ఉండిపోతాను, నేను అనాథం కాదు సార్, నన్ను కూడా ప్రేమించే వాళ్ళు ఉన్నారంటారు. ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టం అనమాట. ఎస్, ఇప్పుడు మనకేంటి బ్లడ్ రిలేషన్స్ ఇద్దరు, ఫ్యామిలీ ఇచ్చింది మా ఆవిడ, ఇంతకు మించి ఉంటుంది మేడం. అంటే ఇది సర్కిల్, అదే. భూమి గుండ్రంగా ఎందుకు ఉంది అని దానికి ఇప్పుడు నాకు అర్థమైంది. సో మీరు మీ బిడ్డని పట్టుకున్న సీన్ని మీరు సినిమాలో ఎక్కడో పొందుపరిచారు అన్న విషయం నాకు Trailer clearగా లో అర్థమైంది. ఉంటుంది. ట్రైలర్లో అది అందరూ చూసారు లేదు నాకు తెలియదు, ఇంకా ఇంకా రిలీజ్ కాలేదు. నేనైతే సీక్రెట్ చూశాను కాబట్టి నాకు సడన్ గా కనెక్ట్ అయింది ధనరాజ్. మేడం ప్రతిదీ కూడా నేను ఎక్కడో చోట ఇన్స్పైర్ అయినవి, లేకపోతే నేను ఎక్కువ బాధపడినవి, ఎక్కువ ఆనందపడినవి పొందుపరిచి, ఎందుకంటే నేను అని చెప్పట్లేదు, ఇలా ప్రతి తండ్రి పడతాడు కదా, అప్పుడు ఈజీగా మోర్ కనెక్టివిటీ ఉంటుంది కదా. అదే ఎక్కడ కూడా ఈ రామం రాగం సినిమాలో మేడం కథని దాటి కామెడీ కానీ, ఏదో ఒక సబ్ ప్లాట్ తీసుకొచ్చి పెట్టడం కానీ కాకుండా, అలా వాళ్ళకి అర్థమయ్యేంతంగా నీట్గా ఇది మన ఇంట్లో జరుగుతుందా, అమ్మో ఇది మన ఇంట్లో జరగకూడదు, ఈ రెండు విషయాల్ని తీసుకుని చేశాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ధనరాజ్. ద హోల్ అంటే మీ స్టోరీ, రామం రాఘవం టీజర్ అండ్ ప్లస్ మీరు చెప్తున్న స్టోరీ నేపథ్యం, మీకు నిజంగా బోల్డ్ అంత అసలు జీవితం చిన్న వయసులో చూస్తారు మీరు. అవును మేడం. ఇప్పుడు 41కి వచ్చాను నేను. ఈ 20,000 19 ఒక 20 జై సినిమాకి ఇప్పటికి ఒక 20 సంవత్సరాలు అయి ఉంటాయి. 21 సంవత్సరాలు అంటే యాక్చువల్లీ చాలామందికి ఏంటంటే నాకు కాలేజ్ లేదు, నాకు జాబ్లు, కాలేజ్ తర్వాత ఈ అవన్నీ ఏం లేవు మేడం. చాలా చూసి చిన్న వయసులోనే దేవుడు అనగానే పరిస్థితులు చాలా చూసాం మేడం. అంటే ఇది నీకు తెలీదా అనేది లేదు మేడం. అలా ఉన్నాయి. అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటంటే, మన గోళీల ఆటలు తెలుసు, సేమ్ గేమ్ క్యారమ్ బోర్డు తెలుసు, బర్రెలే ఆడడం తెలుసు, చెరుగ్గల లాగడం తెలుసు, ప్రతి థింగు తెలుసు. మనం ఉన్నప్పుడే టెలిఫోన్లో పోయి సెల్ ఫోన్లు వచ్చి, మొబైటెల్స్ వచ్చి, కంప్యూటర్లు వచ్చి, చాలా వచ్చినాయి. అన్నీ చూసుకుంటూ ఇది ఈ లైఫ్ మళ్ళీ మనం ఎవరికైనా చెప్పాలి అంటే, ఇన్ ఫ్యూచర్ కూడా ఏం డాడీ బియ్యం అనేది వరిలో పండిస్తారా, ఇది సూపర్ మార్కెట్లో దొరుకుద్దేమో అనుకున్నాం అన్న పరిస్థితి నుంచి మనం అన్నీ చూసుకొనొచ్చు. అన్ని చూసారు, కరెక్ట్ జనరేషన్లో ఉన్నారు మీరు. అదే మరి ఇంక ఈ జనరేషన్ ఎవరికి రాదు. దీని తర్వాత వాళ్ళందరూ ఇంకా మారిపోయారు కదా. రాదు. అది ఒక చరిత్రలాగా పుస్తకాల్లో ఉంటుంది, అంతే, అనుభవాల్లో ఉండదు. అది అన్నీ బాగుంది మేడం థింగ్. అంటే మళ్ళీ నేను కమ్బ్యాక్ అన్నాలో లేకపోతే ఏమన్నాలో కానీ రామం రాఘవం నాకు చాలా తృప్తినిచ్చింది మేడం. చాలామంది సినిమా చూశారు, నేను చాలామంది సినిమా చూపించిన తర్వాత ఎస్పెషల్లీ లేడీస్ అసలు దీనికి నువ్వు పితృదేవ భావాన్ని పెట్టేయాల్సింది, నేను మాతృదేవ అప్పుడు ఏడ్చాను, మళ్ళీ ఇప్పుడు ఏడుస్తున్నాను అంటే మోర్ కనెక్టివిటీ ఉంటుంది అంటే చాలా పెయినీగా ఉంటుంది సినిమా. చాలా సెన్సిటివ్ అండ్ సెంటిమెంటల్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ. అలానే మీకేంటంటే మెలో డ్రామా పెట్టేసి డ్రమటైజెస్ చేసేసి అలా ఏం లేదు. మనకి సినిమాలో మీకు టీజర్లో చూస్తే ఏంటంటే వాడి గురించే మీరు ఆలోచిస్తున్నారంటే, నాకు ఇంకొక ఆలోచన ఏముంది చెప్పు, నేను ఇంటి పేరు మాత్రమే ఇవ్వగలను, మంచి పేరు అతనే కదా తెచ్చుకోవాలి అంటే ఇంకా అంతకు మించింది అదే. అందరికీ ఇంటి పేరు మాత్రమే నానిస్తాడు, దాన్ని నిలబెట్టి కాపాడుకొని మంచి పేరు నువ్వే తెచ్చుకోవాలి. ఇంకొకటి ఉంటుంది మేడం, అదేంటంటే ఆయన ఒక చెట్టుని చూసి అంటాడు, భూమి మంచిదే, విత్తనం మంచిదే, చెట్టు ఎందుకు అలా పెరిగిందో నాకు అర్థం కావట్లేదు. భూమి అమ్మ, విత్తనం నాన్న, ఆ చెట్టు ఎందుకు అలా పెరిగిందో నాకు అర్థం కావట్లేదు. రెండు మంచిదైనప్పుడు అంటే దాని అది పెరిగే దాంట్లోనే చాలా గాలులు, వానలు, చాలా థింగ్స్ తీసుకొని పెరిగి ఉంటుంది అది, లేకపోతే అది అలా పెరగదు. అవును, ఇలా చాలా మంచి మాటలు ఉంటాయి. ఎక్కడికక్కడ ఆలోచింపచేసే పాయింట్స్ ఉన్నాయి అయితే ఉంటాయి మేడం, ఉంటాయి. ఇంకెవరెవరు ఉన్నారు ఇక్కడ తెలిసిన వాళ్ళు? ప్రమోదిని గారు, ఆఫ్ కోర్స్ ప్రమోదిని గారు, 30 years పృథ్వీ గారు, చిత్రం సీన్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సత్య, హరీష్ ఉత్తమ్ గారు, ప్రతి క్యారెక్టర్ ఏదైనా, మన ఇంటూరి వాసు గారు, అందరూ ఆల్మోస్ట్ సుపరిచిత క్యారెక్టర్స్. మీరు తెలిసి చాలా ఆలోచితంగా కాస్టింగ్ చేశారు అయితే. అవును మేడం, అవును మేడం. అంటే చెప్పే వాళ్ళకి మాత్రం ఏ ఇమేజ్ ఉండకూడదని నేను అనుకున్నాను మేడం. వాళ్ళు అన్ని క్యారెక్టర్ చేస్తున్న వాళ్ళు, ఎందుకంటే ఇందులో నేను రెగ్యులర్గా ఏం చేయించున్నాను. కమెడియన్ అంటే సత్య ఉండగానే సైడ్ కిక్ లాంటి ఒక క్యారెక్టరు, ఓ 4 పంచులు వేసేసి సినిమాలో మీరు చెప్తే చాలామందికి ఇది అవునా అనుకుంటారు, కానీ
వెళ్తున్న సిచ్యువేషన్లో ఏదైనా వస్తే మాటలు మీరు నవ్వాలి తప్ప కామెడీ కోసమో డ్యాన్సుల కోసమో ఫైట్ల కోసమో ఏది ఉండదండి. ఒక జర్నీ, ఒక రాఘవ అనే ఒక కుర్రోడు వాళ్ళ నాన్న, రాఘవ ఏం చేస్తుంటాడు, వాళ్ళ నాన్న ఏం చేస్తుంటాడు, వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ చెడినప్పుడు నాన్న ఎంత బాగా కొడుకు గురించి ఆలోచిస్తే కొడుకు ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడు. అలానే కొడుకు ఆలోచించే విధానం తప్పు వాడి పాయింట్ ఆఫ్ వ్యూ తప్పు కానప్పుడు ఈ ప్రపంచంలో ఏం చెప్పినా వాడు వినడం అంతే. అలాంటప్పుడు వీళ్ళిద్దరు కలుసుకుంటే బాగుంటుంది. ఆ తండ్రి అపురూపంగా ఆ రోజు పుట్టింది నా కొడుకు మాత్రమే కాదు, తండ్రిగా నేను కూడా అని అని చెప్పడం చాలా పెద్ద డైలాగ్ అది. ఇప్పుడు మళ్ళీ ఆ కొడుకును అతను పట్టుకోవడం కోసం ఎంత తాపత్రయపడి ఎలా చేసుకున్నాడు అనే ఒక మ్యాటర్లో వెళ్ళి ఫైనల్గా ఏంటంటే ఒక తండ్రి మాట విని అడవులకి వెళ్ళిన కొడుకు కథ రామాయణం మేడం. ఇక్కడ ఒక కొడుకు మాట విని ఇంకా చాలా దూరం వెళ్ళిన తండ్రి కథ రామం రాఘం. బ్యూటిఫుల్. రామం రాఘం ఒకటే అని ఎండ్ చేశారు మీ ట్రైలర్ని కూడా. అవును మేడం, అది అవును మేడం. చాలా లవ్లీగా ఉంది ధనరాజ్. అయితే మీ చిన్న కోరిక ఏంటంటే మనం మళ్ళీ కలవాలి సినిమా రిలీజ్కి ముందే, కలిసి మీ టీంతో మీ సినిమాలో నటించిన ప్రధాన భూమికలో ఉండే ఎవరైనా సరే తప్పకుండా మేము పలకరిస్తాం, వాళ్ళని కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకుంటాం రామం రాఘమం సినిమాకి సంబంధించి. బట్ మీ స్టోరీ విని వెరీ వెరీ ఇన్స్పైర్డ్. అండ్ ఈ ఇన్స్పైరింగ్ స్టోరీ ఇంకా బోల్డ్ మలుపులు తిరిగి మీరే ఊహించినంత సక్సెస్ మీకు రావాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ. అంటే మీ షోలో నేను ఒకటి అప్పీల్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే మీరు సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూసి బాగోలేదు అని చెప్పే హక్కు మీకు ఎప్పుడు ఉంటుందంటే మీరు టికెట్ పెట్టి డబ్బులు కొన్నప్పుడు. అవును, కరెక్టే. అదే పక్కన వాళ్ళు ఎవరో సినిమా చూసి బాగాలేదని వాళ్ళ అభిప్రాయం చెప్తే అవునా బాగాలేదు కదా అని చెప్పి వెళ్ళకపోవడం అనేది మీరు ఇంకోళ్ళ మీద డిఫెండ్ అయినట్టు. కరెక్ట్. అవును. మీ హక్కు ఎప్పుడు మీరు వినియోగించుకుంటారంటే మీరు తిట్టాలన్నా ఏది చేయాలన్నా మీ డబ్బులతో మీరు సినిమా కొనుక్కొని చూసినప్పుడు. ఎందుకంటే అతనికి నచ్చిన కొన్ని విషయాలు మీకు నచ్చకపోవచ్చు, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఐడియాలజీలో ఉంటాం. కాబట్టి ముందు ధనరాజ్ అనేవాడు 2 years నుంచి ఏమీ చేయకుండా ఈ స్క్రిప్ట్ని నమ్ముకొని సముద్రకని గారని ఒక మహానటుని పెట్టుకొని అతన్ని కూడా ఒప్పించి, నాటే ఈజీ, ఏదో సముద్రకని గారికి డబ్బులు ఇస్తే ఒప్పేసుకోరు ఆయన. ఒక మంచి సినిమాని వీళ్ళు తీసి మాకు చూపిద్దాం అన్న కోసం తీశారు కదా. సరే, ఏదో నేను ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాను, ఆ 2 గంటలు ఒక ఎక్స్పీరియన్స్ని మందేమి రేట్లు పెంచేసేసి పెట్టేసే సినిమా కాదు. ఆ 150 రూపాయలు అందుబాటులో ఉన్న రేట్లో ఒకసారి చూద్దామని జనాలు అందరూ వస్తే నేను చెప్తున్నాను మేడం, ఇది బిగ్ ఛాలెంజ్ అంటారో లేకపోతే మీ షోలో నేను చెప్తున్నాను, మీరు కనుక ఎవరైనా ఈ సినిమా చూసి బాగోలేదు అంటే నేను ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ చేయను మేడం. ఎందుకంటే తప్పు నేను క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఒక 20-30 షోలు వేసి పెద్ద వాళ్ళందరూ చూపించిన తర్వాత చెప్తున్న మాట ఇది. అవును. ఇలాంటి పృథ్వీ పోలవరపు గారు, ఆరిపాక ప్రభాకర్ గారు లాంటి నిర్మాతలు మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి చాలామందికి భోజనాలు పెట్టాలన్నా, శివప్రసాద్ యానాల్ గారు లాంటి వాళ్ళు మంచి కథలు రాయాలన్నా, నాలాంటి వాడు మిగతా వాళ్ళని ర్యాక్ చేయాలన్నా ప్రేక్షకులు ఖచ్చితంగా వాళ్ళు ఈ సినిమా చూడాలి. ఎంతమందికి ఉపాధి వస్తుందో, ఎంత మంచి సినిమాలు వస్తాయో. మరి ఇలాంటి సినిమాలు 4-5 చేసిన తర్వాత మనం కూడా ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాలే వాళ్ళు కంటెంట్ ఉన్న సినిమాలు చూసి ఇచ్చేస్తున్నారు. అవును. కానీ మోర్ దెన్ మనం ఈ సినిమా థియేటర్లో ఆడలేదా, ఓటీటీలో బాగుందే, అదో ఆ రోజు నువ్వు చూస్తుంటే ఈ గతి ఈ సినిమాకి పట్టేది కాదు. వాళ్ళు మార్పు కోసం చెప్తున్నాను మేడం. వాళ్ళు ఎప్పుడు రైట్గానే ఆలోచిస్తారు. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి ఈ సినిమాని చూస్తే చాలామందికి స్ట్రెంత్ అవుతుందని చెప్తున్నారు. తప్పకుండా చూస్తారు మీరు, అందుకు చూసేలాగా మనం చేద్దాం. చేద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్ ధనరాజ్. థ్యాంక్ యూ స్వప్న గారు, థ్యాంక్ యూ, నైస్ ఇంటర్వ్యూ. ఎస్.